తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటంటే కుల దురహంకార హత్య అని చెప్తా ఉన్నటువంటి మాలబంటి హత్యకు సంబంధించినటువంటి అంశం. మరి ఇవన్నీ పరిణామాల గురించి ఒకసారి ఏదైతే నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్తే అనుమలపూర్ జనార్దన్ గారు. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు సూర్యాపేటలో ఒక ఆయన ఒడ్డజానయ్య గారు అని ఉన్నారు. ఆయన బీసీ వాదం ఎత్తుకున్నాడు. ఆయనకు చెప్పినాం, అన్న మేము వాదం ఎత్తుకున్నాం, మంచి వాదమే, కానీ నువ్వు ఇక సరే నీ వ్యక్తిత్వం ఏమని మాకు అనవసరం, వాదం మంచిది, ఏదో ఒక రోజుకు రావాల్సి వచ్చింది. ఎవడైనా ఏంటంటే ఏదైనా లాస్ట్కి పోయి సముద్రంలో కలవాల్సిందే. ఈ బీద బలహీన వర్గాలలో పుట్టినటువంటి వాడు ఫస్ట్ నుంచి ఒక పార్టీలో ఉన్నా, లేకుంటే వాడు వ్యాపారంలో ఉన్నా, వాడు ఒక సమాజంలో ఒక రాజకీయ నాయకుడిగా రావాలనుకున్నప్పుడు ముందో వెనకడో సచ్చే వరకు ఏదో ఒక రోజు ఆ వాదం ఎత్తుకొని తీరాల్సిందే. ఆ క్రమంలో నువ్వు ఇప్పుడు ఎత్తుకున్నావు, నీ సమయం ఇప్పుడు వచ్చింది. మరి ఈ క్రమంలో మరి ఊకే ఈడబ్ల్యూఎస్ అంటున్నావు, అదంటున్నావు, ఊకే నష్టపోతున్నారు, ఈడబ్ల్యూఎస్ వల్ల మోడీ నష్టం చేసిరని నువ్వు అంటావు, నీ నాయకుడు తీన్మార్ మల్లయ్య అంటాడు. మరి ఈడబ్ల్యూఎస్ మీద మీరు కోర్టులలో ఏం పోరాటం చేస్తున్నావు అంటే, ఆయన మమ్మల్ని ఇంకా నేను కనిపించలేదా భోజనవాదం ఎత్తుకున్నప్పుడు అని అన్నాడు. తీన్మార్ మల్లయ్య భోజనవాదం ఎత్తుకున్నప్పుడు మేము మద్దతుగా నిలబడ్డప్పుడు ఇదే ఒట్టజానే మా ఈపుల పలకు కొట్టించుట్టు, ఇదే ఒట్టజానే ఒక నాయకులకు మద్దతుగా ఉన్నప్పుడు ఆయన భోజనాలకు చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడినప్పుడు మమ్మల్ని ఉరికిచ్చి కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళే సహకరించలేదు. వీళ్ళు ఇంతసేపటికి మొత్తుకుంటారు కదా ఈడబ్ల్యూఎస్ మీద, అన్నిటి మీద. ప్రతిసారి ఒక్క కేసర్ నేసిందా తీన్మార్ మల్లయ్య అంటాడు, ఒట్టజానే అంటాడు, రెడ్లు మా ఉత్స దాగర్రా, మా కాడ డబ్బులు లేవనుకుంటున్నారా, మేము వేస్తే డబ్బులు మీరు ఎక్కడ పడతారు అని మాట్లాడుతున్నారు కదా. ఇన్ని డబ్బులు ఉన్నటువంటి బీసీల దగ్గర ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, బీసీ నాయకత్వానికి నేను ముందుంటా అన్నప్పుడు, బీసీ గురించి నేను సస్తా చెప్తున్నటువంటి తీన్మార్ మల్లయ్య అయినా ఒట్టజానే అయినా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చి అక్షరాల 5 సంవత్సరాలు అవుతున్నప్పుడు ఇంతవరకు ఒక కేసు ఎందుకు వేయలేదు? ఎందుకు ప్రజలు నీళ్ళు రెచ్చగొడుతున్నారు? వీళ్ళు బీసీ వాదం అని చెప్పుకునేటటువంటి ఈ ఒట్టజానయ్య అయినా తీన్మార్ మల్లయ్య అయినా మనము ఉచ్చపోస్తే రెడ్లు కొట్టుకపోతారని చెప్పి మన జాతులను మనం కాపాడుకోవాలి, మీ ఓట్లు వద్దన్నోళ్ళు మరి ఇదే సూర్యాపేటలో మాలబంటి హత్య జరిగినప్పుడు తీన్మార్ మల్లయ్య ఇంతవరకు స్పందించలేదు, ఒట్టజానయ్య స్పందించలేదు. ఎందుకు స్పందించట్లేదు? వీళ్ళు ఎందుకు స్పందించట్లేరు? వీళ్లకు నిజంగా చెప్తున్నాం, ఈరోజు మనుషుల కంటే కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు అనేటటువంటిది గొప్పగా మారింది. ఎందుకు మారింది అంటే ఈరోజు మందబలం కాదు, ఓటే ముఖ్యం అనేటటువంటిది ఈడ క్లియర్గా తేలిపోయింది. ఈరోజు కనుక మేము బీసీలను గెలికితే మళ్ళీ వాళ్ళు ఓటు వేయకుంటే మేము ఎటైపోతాం అనేటటువంటి ఈడ క్లియర్గా చెప్తున్నాం. రెడ్డోళ్ళు మాలల పైన హత్య చేసిన, రెడ్డోళ్ళు మాదిగల పైన హత్య చేసిన, ఇంకా బ్రాహ్మణులు హత్య చేసిన, ప్రేమ వివాహాలలో ఇంకా వెలమల హత్య చేసిన, కోమట్లో హత్య చేసిన, ఆ రోజు రెడ్లు అగ్రకులాలు అనేటటువంటి వాళ్ళు, రాజ్యాధికార కులాలు అనేటటువంటి వాళ్ళు కూడా ఈ కింది కులాల దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారో తెలుసా? అమ్మో మనం కనుక వీళ్ళ దగ్గర పోయి మాట్లాడకుంటే మా కులపోళ్ళ ఓట్లు చాలా తక్కువ కదా, వాళ్ళ ఓట్లు మనకు రావు, మనం కూడా ఖచ్చితంగా పోయి మాట్లాడి మన సంఘ సంస్కర్తలు అనిపించుకోవాలనుకున్నారు. ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనిషికి ఒక్క ఓటే కాబట్టి జనం పరంగా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఎక్కడ జారిపోతాయి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళెవరూ రావట్లేదు. అంటే ఇక్కడ నీ డబ్బు, నీ వ్యవహారం కూడా ఎక్కడ ఏది పనికి రాలే. ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మారింది. డబ్బు, ధనము, మందబలం అన్నిటికన్నా కూడా అంబేద్కర్ గారి ఓటే ముఖ్యమైంది. వాళ్ళు ఆ ఓట్లకు భయపడుతున్నారు. వీళ్ళు లంగనాచి నాటకాలన్నీ బంద్ చేయాలి. ఈ వాదాలు గీదాలు చెప్తా ఉన్నారు తీన్మార్ మల్లన్న కానీ వీళ్ళందరినీ మీరు నాటకాలని చెప్తా ఉన్నారు. గతంలో కూడా తీన్మార్ మల్లన్న అనేక విషయాలపైన స్పందించింది. మరి మాలబంటి ఈ విషయం పైన స్పందించకపోవడాన్ని మీరేమో ఈ విధంగా అంటా ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న బిజీగా ఉండుండొచ్చు కదా, కొంచెం బీసీ వాదం తీసుకునేటటువంటి నేపథ్యంలో మీటింగ్ ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో బీసీ మీటింగ్లు పెడతా అని చెప్పింది కాబట్టి మరి వాళ్ళని చైతన్యపరచడానికి సమయం దొరికిండకపోవచ్చు కదా. మాలబంటి ఇంటికి రావడానికి ఒక సమయం దొరకకపోయి ఉండొచ్చు, కానీ ఆయన స్పందించడానికి ఎందుకు సమయం దొరకదు? ఆయన అసలు ఎదిగింది సోషల్ మీడియా తోటి. సోషల్ మీడియాలో ఊకున్న కాడ ఏమంటాడు, మీ సెల్లే పెద్ద ఆయుధం, మీ సెల్లే ప్రతి ఒక్కరికి మీడియా అని చెప్తాడు కదా తీన్మార్ మల్లన్న. ఆయన సెల్లే ఒక ఆయుధం కదా, ఆయన సెల్లే ఒక సోషల్ మీడియా నిరూపించుకొని డబ్బులు దండిగా దంచుకున్నాడు కదా తీన్మార్ మల్లన్న, దాంట్లో సక్సెస్ అయినాడు కదా. మరి తీన్మార్ మల్లన్న అక్కడ సెల్లు లేదా? సెల్లు ఉంటే సెల్లులో బ్యాలెన్స్ లేదా, డేటా లేదా? మరి తీన్మార్ మల్లన్న ఎందుకు ఆ సెల్లుకు పని చెప్పి మాలబంటి కుటుంబానికి నేను అండగా ఉన్నా, బీసీ ఇట్లా చేయడం తప్పురా, మనం అందరం కలిసిపోవాలి, మనం రాజ్యాధికారం వైపు ప్రయత్నిస్తున్నాము, చేసింది మీరు తప్పు, ఇప్పటికైనా ఆ తప్పును సరిదిద్దుకోరి, మనకు ఎస్సీల ఓట్లు లేకుంటే మనము గెలవలేము, ఇవాళ మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే సరే తప్పుదో ఒప్పుదో
కనీసం ఇవాళ 33 లక్షల మంది ఓటర్లు ఉన్నారు కదా, మరి బీసీలలో 33 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఏకైక కులం ఏది ఉన్నది? అన్ని ఓట్లు ఉన్నటువంటి కులం ఏది ఉన్నది? ఇలా క్లియర్గా తేల్చలేదు కదా. ఇన్ని ఓట్లు ఉన్నటువంటి ఒక కులము ఓట్లు నీకు పనికిరావా? ఎందుకు రావట్లేవు ఈరోజు? ఎందుకు అడగట్లేవు? ఇవాళ బీసీలు నీకు దూరం అవుతారనో, బీసీలకు నీ నాయకత్వం వహిస్తే మళ్ళీ నేను బీసీలను మాట్లాడితే నన్ను ఎవరు చేయడానో అంటే ఈడ నీకేంటిది? 2 నాలుకల ధోరణి. నువ్వు అంబేద్కర్ వాదం సిద్ధాంతం అన్నప్పుడు అసలు నిన్ను అందరూ మాలోడం మాదిగోడం అనుకున్నారు. ఆ రోజు ఎక్కువ నిలిచినటువంటి వాళ్ళు మాదిగలే. ఇలా నేను కులం అనట్లేను. ఇవాళ ఆ బిడ్డకు జరిగినప్పుడు అంబేద్కర్ ఎందుకు నువ్వు స్పందించలేదు? అయాల నిన్ను కులాన్నో మతాన్నో చూసి రాలేదు. అంబేద్కర్ వాదము, అంబేద్కర్ యొక్క సిద్ధాంతము, రాజ్యాంగ విలువలు గొప్ప అని వచ్చిర్రు. ఇవాళ అందరం కూడా కులాన్ని అనట్లేము. అంబేద్కర్ గారే చెప్పారు కదా, ఒక కులం పునాదుల మీద మనం ఒక రాజ్యాన్ని నిర్మించలేము, ఒక చరిత్రను సృష్టించలేము అని చెప్పినటువంటి అంబేద్కర్ వారి సిద్ధాంతం నువ్వు ఎక్కడ పోయింది? మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే ఇంతవరకు స్పందించలేదు. తిన్మార్మలను పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మేము కుల సంఘాల నాయకులు అని చెప్పుకుంటారో, కొంతమంది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీకు తెలిసినటువంటి అంశమే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, జాతీయ అంతర్జాతీయ నాయకులు అని చెప్పుకున్నటువంటి నాయకులు కూడా కొంతమంది స్పందించలేదు. మరి వీళ్ళని అడగలేనటువంటి నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఒక తిన్మార్మల్లన కానీ ఇంకొక ఒటెజాన యాదవ్ లాంటి బీసీ నాయకులను మాత్రమే ఎందుకు అడుగుతా ఉన్నావు? ఇప్పుడు నేను క్లియర్ గా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి అడిగినటువంటి నేపథ్యంలో వీళ్ళని ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నాను? నువ్వు అదే స్థానిక నాయకులు కానీ ఇంకా కొంతమంది కుల సంఘాల నాయకులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, మేము ఆదర్శ వివాహాలు చేసుకుంటామని చెప్పినటువంటి నాయకులు కూడా అనేక మంది ఉన్నారు. జాతీయ నాయకులు ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో ఎక్కడ లేనటువంటి కుల సంఘాలు ఉన్నాయి. కుల సంఘాల నాయకులు మళ్ళీ అక్కడ జాతీయ అధ్యక్షులు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అనేక కులాలు. ఇప్పుడు ఎస్టీకి గిరిజనులకు సంబంధించినటువంటి అయినా, మాల కులస్తులకైనా, ఇటు మాదిగ కులస్తులకైనా చాలా వరకు కూడా జాతీయ నాయకులంతా కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఉన్నారు. వీళ్ళే పోలేదు, ఇక బయట నాయకులు ఎందుకు వస్తారు? మరి మేము ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే అందరికి సామాజిక బాధ్యత ఉంది. వాళ్ళు భుజారెత్తుకున్నారు కాబట్టి వాళ్ళని అడిగినాము. మీరు అన్న దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు మీరు కుల నిర్మూలన అది ఇదైనా కులాంతర వివాహాలు చేసుకున్నాం అంటున్నారు కదా, అల్ల కోవాలోకి మొదటికి వచ్చేట ఆయన అద్దంకి దయాకర్, ఇంకా కొంతమంది కుల నాయకులు ఉన్నారు. అద్దంకి దయాకర్ గారి గురించి మాట్లాడతాం. కుల నిర్మూలన సంఘము జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి దినంన ఇందిరా పార్కులో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆయన భార్య, ఈయన మాల, ఆయన భార్య ఒక గిరిజన లంబాడి, వీళ్ళిద్దరు పోయి ఆడిద్దరు మైకులు పట్టుకొని ఉపన్యాసాలు అందించారు. ఇదే అద్దంకి దయాకర్ మరి కుల నిర్మూలన సంఘంలో మైకులు పట్టుకొని మాట్లాడిన ఆయన ఫోటోలు, ఆయన భార్య ఫోటోలు అన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి డైరీలో వేయించుకున్నటువంటి వాళ్ళు. అసలు మా అద్దంకి దయాకర్ ఎందుకు రావట్లేదు? అద్దంకి దయాకర్ రావాలి. అద్దంకి దయాకర్ యొక్క ఒక రాజకీయ నేపథ్యం కూడా ఒక కుల సంఘం నేపథ్యం ద్వారానే వచ్చింది. ఆయన ఫస్ట్ పివి రావు గారితో మాట్లాడి, పివి గారు నాయకత్వంలో పనిచేసిండు. పివి రావు గారు చనిపోయినాక నాకు తెలిసి ఆయన 2007 అనుకుంటా ఈయనతోటి ఈ మాల నాయకులందరూ కూడా తెలంగాణకు మాల మహానాడు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మాల మహానాడు అధ్యక్షుడు జూపుడి ప్రభాకర్ ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి వాడని ఈయన పెట్టించిర్రు. మరి ఈయన మాల మహానాడుతోటే వచ్చినటువంటి రాజకీయ భిక్ష, మాల మహానాడుతోటే ఈయన తెలంగాణ జేఏసీలో ఉద్యమ సమయంలో వచ్చినటువంటి జేఏసీలో ఒక కుల నాయకునిగానే ఆ రోజు జేఏసీలో ఉన్నటువంటి అద్దంకి దయాకరు, మాలల పేరుతోటి ఎదిగినటువంటి అద్దంకి దయాకరు ఈ రోజు ఎందుకు స్పందించట్లేదు? అది కాకుండా ఈయన ఒక కుల నిర్మూలన సంఘం అని చెప్పేసి ఎక్కడ పోయినా మాట్లాడేటటువంటి అద్దంకి దయాకర్ కూడా చెప్తున్నా. తీన్మార్ మల్లయ్య అయితే ఏదైతే సోషల్ మీడియాలో ఉంటాడో, ఈయన లేస్తే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండేటటువంటి అద్దంకి దయాకరు, అన్ని నీతులు చెప్పేటటువంటి అద్దంకి దయాకరు అసలు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అద్దంకి దయాకర్ అంటున్నా. నేను ఏదో ఒక కులానికో ఒక దానికో కాపు కాసి మాట్లాడట్లేదు. నిజంగా మీరు గనక సిగ్గు చీము నెత్తురుంటే మాల నాయకులు అనేటటువంటి వాళ్ళు, మాల సంఘాలు అనేటటువంటి వాడు ఉంటే అంటే మీరు చెప్తున్నా కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైన మాలైన అందరూ కూడా అద్దంకి దయాకర్ను మీరు చెప్పు తీసుకొని తన్నురి బరాబర్ అంటున్నా. ఎందుకంటున్నంటే నువ్వు ఎందుకు స్పందించలేదు? ఏదో ఒక మాట స్పందించాలి కదా. ఆ బిడ్డ దగ్గరకు వచ్చి ఒక భరోసా ఇవ్వాలి కదా. మీకు అవసరం ఉన్నప్పుడైతేనేమో మాట్లాడతారు, మీకు అవసరం ఉన్నప్పుడైతేనే కుల సంఘాలు రావాలి, మీకు అవసరం ఉన్నప్పుడైతేనేమో నీతులు చెప్తారు, మీకు అవసరం ఉన్నప్పుడు ఏమవుతున్నా మీరు అసలు కుల నిర్మూలన సంఘం దగ్గరికి పోయి కులము నిర్మించాలి, కులాన్ని మనం నిర్మూలించాలి, కులాన్ని నిర్మించొద్దు నిర్మూలించాలని చెప్పినావు. నీలాంటి వాళ్ళ ఉపన్యాసాల వల్లనే కదా వాడు కుల నిర్మూలన గురించి వాడు పాటుపడి ఒకవేళ మనము ఇలాంటి వాళ్ళు ఉంటారని పెళ్లి చేసుకుంటే అలాంటి వాళ్ళు హత్యలకు గురి అయినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు రారు? ఇప్పుడు ఆయన అధికార పార్టీలో అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఇంక ఈయనకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అద్దంకి దయాకర్కు
ఈయన ఇంకా ఇక్కడ ఉండి అక్కడ పెడుతున్నటువంటి చట్టం ఏంది, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ లో ఉన్నటువంటి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటటువంటి ఉండాలి. ఇవాళ మెయిన్ ముఖ్యంగా ఇవాళ వీళ్ళకి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కుల వివాహాలను ఎంకరేజ్ చేసి మద్దతు ఇవ్వట్లే అంటా ఉన్నారు. అవును, ఎంకరేజ్ చేసినట్టే కదా. ఆయన కుల నిర్మూల సంఘం దగ్గరికి పోయి కులం పోవాలి, మతం పోవాలి, గౌతమ బుద్ధుడు ఏం చెప్పిండని ప్రతి దగ్గర ఈయన అన్ని చెప్తాడు కదా. మరి చెప్తాందుకే ఉంటారా వీళ్ళు? వీళ్ళు బయటకు వచ్చి పోరాటాలు చేయరా? వీళ్ళు ఎదిగేంత వరకు ఏం పోరాటాలు, ఎదిగినాకనేమో ఏది తోడేసిన పెరిగి ఏదైతే చల్లటి కుండలు ఎట్ట ఉంటుందో కుదురుకొని ఉంటుంది కదా, గడ్డలు గడ్డలుగా కుదురుకొని అట్లా కుదురుకొని ఉంటారా వీళ్ళ కుటుంబాలతోటి, వీళ్ళ పిల్లలతోటి? అద్దంకి దగ్గరకు బాధ్యత లేదా? మరి ఎందుకు వచ్చిండు 26 జనవరి రోజు వచ్చి ఎందుకు చెప్పిండు? మరి లేస్తే ఎందుకు రాజ్యాంగం విలువలని చెప్తాడు ఈయన? మరి రాజ్యాంగ విలువలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పినటువంటి వాళ్ళకి వీళ్ళకు నైతిక బాధ్యత లేదా? ఆ పిల్లగానికి తల్లి లేదు, తండ్రి ముసలాయన, వచ్చి మాట్లాడాల్సి ఉంది కదా. ఇంకోటి రీహాబిలిటేషను దాంట్లో రిలీఫ్ దాంట్లో ఒకటి ఉన్నది. ఇవాళ బంటి చనిపోవడానికి కారణము వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళంత బరితెగింపు కారణం ఏంది? డబ్బు. వాళ్ళకు డబ్బు మతంతో వచ్చింది. వాళ్ళకు దాదాపుగా 10 ఎకరాల భూమి ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్కు రెక్కలు వచ్చి రావడం వల్ల వాళ్ళ ఎకరాకు 2 కోట్ల వరకు ఉంది. ఈ 2 కోట్లు ఉండడం వల్ల ముందే చంపడానికన్నా ముందే 1 నెల ముందే 1 ఎకరం అమ్మి దాదాపుగా 2 కోట్లు దగ్గర పెట్టుకొని అందరికి ఎక్కడెక్కడికి ఏమేమి సెటిల్మెంట్ చేయాలనో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు నడిపేటటువంటి వాళ్ళను కొంతమందిని సెట్ చేసుకుర్రు. ఇక్కడ కూడా ఇప్పుడు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను 3 రోజులు అంది ఇక్కడ ఉండి నేను కొంతమంది లీగల్గా ఉండేటటువంటి వాళ్ళని వెళ్ళి మాట్లాడుతుంటే ఏమవుతుందంటే సూర్యాపేట ప్రెస్ క్లబ్ లోనే వీళ్ళు వచ్చిర్రు, కొంత హంతకులు రోజు వచ్చి నడిచిర్రు. ఆ ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బంటి తల్లిదండ్రులైనా, కుల నాయకులైనా, ఈ కాంగ్రెస్ నాయకులైనా, ఎవరైనా ఇక్కడ ఉన్న నాయకులు ఎందుకు ఫుటేజ్ తీయట్లేదు? ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి ఫుటేజ్ ఎందుకు తీయట్లేదు? అక్కడ ఉన్నటువంటి టెన్నిస్ కోర్టు దగ్గర ఏం మంతనాలు జరిగినాయి? బంటి చనిపోవడానికన్నా నెల రోజుల ముందు ఎవరెవరు వచ్చి మాట్లాడిర్రు? ఆ ఫుటేజ్లు ఎందుకు డిఎస్పీ గారికి ఎందుకు అందియట్లేదు? ఇలాంటివన్నీ అద్దంకి దయాకర్ గారికి 2 బాధ్యతలు ఉన్నాయండి. ఇలా 4 బాధ్యతలు అంట. నేను ఒక బాధ్యతనేమో నువ్వు మాల కుల సంఘంగా ఎదిగినావు, అది ఉండాలి. ఇంకొకటి నువ్వు కుల నిర్మూలన గురించి నువ్వు ఒక ఎస్టీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ బాధ్యత ఉంటుంది. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆ బాధ్యత ఉంటుంది. నువ్వు సామాజికంగా నేను రాజ్యాంగ విలువలతోటి అన్నిటిని పెంపొందించడానికి ఆ విధంగా నా జీవిత గమనం ఉంటుందని చెప్పేటటువంటిది సామాజిక బాధ్యతతో మాట్లాడుతావు. ఈ 4 బాధ్యతలు ఉన్నప్పుడు నువ్వు కనిపించని 4వ సింహం లెక్క నేను పనిచేస్తున్నటువంటి అద్దంకి దయాకర్ ఈ విషయంలో ఎందుకు రాలేదు? ఈయన పదవి గురించి రాలేదా? ఈయనకు రేవంత్ రెడ్డి మొట్టికాయలు వేస్తాడని రాలేదా? నెక్స్ట్ ఈయనకు పీసీసీ ఇస్తాడని రాలేదా? దేనికి రాలేదు? అద్దంకి దయాకర్ మాలబంటి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి చేస్తే జనార్దన్ న్యాయం చేయించే అంత ఉన్నదా మీకు ధైర్యం? న్యాయం కాదండి, ఆయన ఒక పెద్ద నాయకుడు కదా. ఇప్పుడు నేను పోతే ఎంత రెస్పాన్స్ ఉంటుంది, ఆయన వస్తే ఎంత రెస్పాన్స్ ఉంటుంది? ఇప్పుడు నేను పోతే ఇప్పుడు ఆయన వస్తుండంటే ఇప్పుడు సెక్యూరిటీ అందరు వస్తారు. ఆయన చెప్పిండంటే ఒక ఫోన్ చేస్తే ఆయన ఇప్పుడు ఏఐసిసి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కదా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కదా. రేవంత్ అద్దంకి దయాకర్కి అన్యాయం జరిగింది కడుపులో పెట్టి చూసుకుంటుంటాడు కదా. నేను మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇంటాడా? నేను మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇంటి నా 29 జీవోని సాల్వ్ చేసుకునేటోని కదా. మరి అద్దంకి దయాకర్ అంత ఉన్నప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడట్లేడు? ఆ భూమి ఇప్పుడు నేను అడుగుతా అద్దంకి దయాకర్కు నేను సవాల్ ఇస్తున్నా. నువ్వు ఇక్కడికి రావాలి, సూర్యాపేట అడ్డకు రావాలి. ఈ సూర్యాపేటలో జరిగినటువంటి ఎక్కడనైతే ప్రెస్ క్లబ్ ఇది ఉన్నదో మన పబ్లిక్ క్లబ్ లో ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ కూడా బయటికి రావాలి. ఇంకొకటి ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, వీళ్ళకు డబ్బు క్లబ్ లో కొంతమంది నాయకులు కలిసిరా? మీ ఆరోపణ ఉన్న ఆరోపణ ఏందండి? వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, అందరు అంటున్నారు. ఆరోపణ ఉన్నప్పుడు, ఒక అనుమానం ఉన్నప్పుడు, ఇలాంటి హత్యలు జరిగినప్పుడు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, అది చేయాలి కదా. ఆరోపణ వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు చేయట్లేరని. ఇప్పటికే నిందితుల్ని వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి 24 గంటల్లో తీసుకుపోయి జైల్లో పడేసారు నిందితుల్ని. ఇంకా పోలీసుల బాధ్యతగా తమ వంతు బాధ్యతగా వాళ్ళు చేసారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నిందితులు 5గురే అంటున్నారు. నిందితులు 5గురు ఉన్నప్పుడు, మరి నిందితులపై అల్లున్నప్పుడు ఇంకా కొంతమంది వచ్చి బంటి వాళ్ళ నాన్న అక్కడ అబ్బాయిని ఎక్కడ ఖననం చేసిర్రో అన్నారం దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మీరు బంటి వాళ్ళ నాన్న కానీ మాట్లాడతామని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఎంతో మంది వస్తున్నారు కదా పరామర్శించడానికి. ఏమైనా బయటకు వచ్చినప్పుడు నీకు 1 కోటి ఇస్తాం, నీ కోడలకు 1 కోటి ఇస్తాం, కేసు విత్డ్రా చేసుకున్నాము అని అన్నారు కదా. దీని వెనక చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా వచ్చిర్రు? దీని వెనక చాలా గూడుపుట అని ఉంటేనే కదా వచ్చేది. చాలా మంది వెనక పాత్ర ఉంటేనే కదా, తెర వెనక పాత్ర ఉంటేనే వచ్చారు కదా. తెర వెనకున్న పాత్ర ఉండేటటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు?
మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలేదు, కేసు చేయలేదు, ఇంతవరకు అలాంటి వైపుగా ఒక దర్యాప్తు జరగలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేటటువంటి వాళ్ళ ఈ రోజు రెంజర్ల రాజేష్ గారు వచ్చినప్పుడు చెప్పారు, మొన్న దిగంబర కాంబ్లే గారు వచ్చినప్పుడు చెప్పారు. వాటి వైపు ఎందుకు జరగట్లేదు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళు ఇచ్చేటటువంటి ఆరోపణలకు అది చాలా బలం చేకూరుస్తుంది కదా, అటువైపు ఎందుకు పోవట్లేదు? ఇంకొకటి అడుగుతున్నాం, వాళ్ళకు డబ్బు మదంతో వీళ్ళకు కుల దురహంకారం అనేటటువంటి పెరిగింది. ఇవాళ డబ్బు పెరగడంతో గౌండ్లో ఆయన ఒక బాబనైనా అవునన్నా కాదన్నా భారతదేశంలో మిచ్చన కుల వ్యవస్థ, ఈ మిచ్చన కుల వ్యవస్థలో వీళ్ళకు డబ్బుతోటి సామాజికంగా ఇలా హోదా పెరుగుద్దా? పెరగదు. డబ్బుతోటి వీళ్ళకి వచ్చినటువంటి అహంకారము, ఈ అహంకారానికి కారణమైనటువంటి డబ్బు, ఆ డబ్బుకు కారణమైనటువంటి భూమి. నేనేం చెప్తున్నానంటే సవాల్ ఇస్తున్న అద్దంకి దయాకర్కు, నువ్వు దమ్ముంటే రేపటి వరకు కలెక్టర్ నుంచి ఒక డైరెక్షన్ ఇప్పించేసి వీళ్ళకు శిక్ష పడేంత వరకు, ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ ఉన్నాడు కదా, బైర్ మహేష్తో సహా 5 పేరు మీద ఈ నవీన్ ఎవరైతే ఉన్నారో ఈ బంటిని హత్య చేసినటువంటి కుటుంబం, వాళ్ళ మామ వాళ్ళు ఉన్నారు కదా, అమ్మాయి భార్గవ వాళ్ళ తల్లిదండ్రుల పైన, అందరిపైన, ఈవెన్ భార్గవి పైన ఉన్నటువంటి భూమి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేసి ఉంటే వాళ్ళ 5 మీద ఉన్నటువంటి భూములు, బైర్ మహేష్ పైన ఉన్నటువంటి భూములు, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి భూములు అన్నిటిని కూడా ఈ కేసు తెగేంత వరకు, శిక్ష పడేంత వరకు, ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ట్రాన్సాక్షన్ జరగొద్దు, అమ్మొద్దు, కొనొద్దు అనేది చేపియాను. ఇప్పుడు ఈ బంటి అంశం పక్కన పెడితే అసలు అద్దంకి దయాకర్ మీకు అక్కడ నిరుద్యోగులకైనా అందుబాటులో ఉంటున్నాడా? నిరుద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగులకు ఎప్పుడు ఆయన అందుబాటులో లేడు. ఆయనను నేను 29 జియో గురించి ఒకసారి కలిసి ఒక ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ జియో 29 జియో GAD ఇచ్చిందా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిందా? జియో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తుందా? జియో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు జీవో ఇయ్యదు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోలతోటి అందులో ఉన్న సారాంశంతో రిక్రూట్మెంట్ చేస్తుంది. అలాంటిది చేయాలి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, అద్దంకి దయాకర్ మాకు ఉద్యమానికి సహకరించలేదు, గురుకుల వాళ్ళకి సహకరించలేదు, 46 జీవో వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మాకు ఎక్కడ వీళ్ళు సహకరించలేదు. సహకరిస్తే మా గోడ ఈ విధంగా ఉండేది కాదు. ఇది అంతా పక్కన పెట్టేస్తే ఆయన ఎదిగినటువంటి కులాన్ని, నిరుద్యోగులు మాలబంటి కుటుంబానికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ఉంటామండి. ఎందుకంటే రేపు మేము ఎందుకుంటాం అనేది కూడా కారణం చెప్తున్నాం. ఇవాళ మేము మంచిగా జరిగి ఉంటే ఈ పాటికి మేము గ్రూప్ 1, గ్రూప్ 2 RDO ఆఫీసర్లు అయ్యి బయటకు వచ్చేటటువంటి వాళ్ళము. ఇవాళ మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళము. మాకు ఆ సామాజిక స్పృహ ఉండాలి. సామాజిక స్పృహ లేకుండా మేము ఏదో వచ్చేసి ఏదో ఆఫీసర్లు లెక్క 10 నుంచి 5 వరకు ఉండేటటువంటి ఒక ఉద్యోగులు లెక్క ఉంటే కుదరదు. ఆఫీసర్ 24/7 ఉండాలి. ఈ సమాజం పట్ల ఒక సహానుభూతి ఉండాలి. నా ఇంట్లో చెల్లెకి అన్యాయం జరిగింది అనుకోవాలి, నా ఇంట్లో నా తమ్మునికి అన్యాయం జరిగింది అనుకోవాలి. అట్లున్నప్పుడు ఈ సమాజం ఉంటుంది. ఆఫీసర్ అనేటటువంటి వాడు 24/7 డ్యూటీలో ఉంటాడు కాబట్టి వానికి సోషల్గా ఉండేటువంటి రెస్పెక్ట్ కూడా ఒక ఉద్యోగి కన్నా ఉన్నటువంటి రెస్పెక్ట్ ఉంటుంది. అందుకే ఈ సర్వీసులు అన్నారు, ఎవరిని కూడా సర్వీస్ అన్నారు కానీ ఉద్యోగం అనలేదు వాళ్ళను. ఫైనల్ గా నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇగో అద్దంకి దయాకర్ ఒక్కడే కాదు, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు స్పందించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీకి ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ సంకినేని గారు స్పందించలేదు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు స్పందించలేదు, పటేల్ రమేష్ రెడ్డి గారు స్పందించలేదు. వాళ్ళ ఆ బిడ్డ దగ్గరికి పోయి వాళ్ళు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. వీళ్ళొక్కళ్ళే కాదు, వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలి. మరి ముఖ్యంగా ఇంకొక మొన్ననే ఆమె ఒక చైర్మన్ పదవికి దిగిపోయింది. ఆమె మాల బిడ్డ, దళిత బిడ్డ అని చెప్పుకునేటటువంటి అన్నపూర్ణమ్మ మున్సిపల్ చైర్మన్, ఆమె అసలు కనీసం ఆ బిడ్డ దగ్గరికి పోయి స్పందించలేదు. ఆమె బిడ్డ వయసు ఉంటుంది, ఆ బిడ్డ వయసు కన్నా చిన్న వయసే ఉంటుంది అనుకుంటా. ఆమె బిడ్డకు పెళ్లి చేసుకుంటుంది. ఈ బిడ్డ యొక్క పెళ్లి చేసుకొని వితంతు అయిపోయింది. ఈ బిడ్డకు గాజులు మెట్టెలు పోయినాయి. ఈ బిడ్డ కాడికి వచ్చి స్పందించలేదు. ఇలాంటి వాళ్ళ అందరికీ బుద్ధి చెప్పాలి. ప్రజలారా, మేము చెప్తున్నాం, ఎన్నికలప్పుడు వచ్చేసి ఆయన రెడ్డి అయితే నేను మీ ఇంట్లో పెద్ద మాదిగోని అంటాడు, మీ ఇంట్లో పెద్ద మాలోని అంటాడు, మీ ఇంట్లో నేను పెద్ద కుమ్మరోని అంటాడు, మీ ఇంట్లో నేను పెద్ద గొల్లోని అంటాడు, గొంగడేసుకుంటాడు. అన్ని వేసుకొని వీళ్ళు చేయని చిత్ర విచిత్రాలు చాలా ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈరోజు బీసీ వాదం చెప్పుకొని ముందుకు వస్తున్నటువంటి తీన్మార్ మల్లయ్య అయితేంది, వడ్డెజానయ్య అయితేంది, వీళ్ళని మరీ ఎందుకు అంటున్నానంటే, ఆర్ కృష్ణన్న గారు ఈయన తీన్మార్ మల్లన్న మా బీసీ సీఎం ఈయనే అని ప్రకటించిండు. ఆయన ఎందుకు మాట్లాడట్లేరు? వీళ్ళొక్కళ్ళే కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వచ్చినటువంటి వీళ్ళకు నిరుద్యోగుల సమస్యల గురించి ఎక్కడ స్పందించట్లేరు, వాటి గురించి ఎక్కడ మాట్లాడట్లేరు. కాంగ్రెస్ పైన కాంగ్రెస్ చేసిన మోసాలు ఇవని చెప్పట్లేరు. వీళ్ళకందరికీ రేపు సామాజిక బాధ్యత లేదా? సమాజంలో వీళ్ళు ఎమ్మెల్సీలో ఎవరికి చేస్తారు?
ఒక కుటుంబం ఈడ నష్టపోతే, కుల దురహంకారానికి ఒక కుటుంబం బలి అయిపోతే, ఒక బిడ్డ వితంతు అయిపోతే దీని గురించి వీళ్ళు ఎందుకు స్పందించట్లేరు? ఇవాళ ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద ఎందుకు స్పందించట్లేరు? ఉత్తప్పుడు అందరు స్పందిస్తారు కదా. ప్రణయ్ హత్య విషయంలో ఒక కోమటోడు ఒక మాలను చంపినప్పుడు ఆడ ఎస్సీలు వచ్చారు, ఎస్టీలు వచ్చారు, బీసీలు వచ్చారు, అందరు వచ్చారు. అగ్ర కులాలలో అందరూ కూడా వచ్చేసి మా కాడ కులం లేదు, మతం లేదు, మేమందరం సంఘ సంస్కర్తలు అని చెప్పుకున్నటువంటి అందరు వచ్చి ఈరోజు మాలబంటి దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఇంకొక మోసం కూడా జరిగింది. ఈ విషయంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బంటి అనేటోన్ని ఒక విలన్ గా చిత్రీకరించాలి. వాని మీద కేసులు నేను ఫస్ట్ డేనే వాని మీద కేసులు ఉన్నాయని చెప్పారు. నేను ఇప్పటికి చెప్తున్నా, దమ్ముంటే రమ్మనని దేని మీద ప్రమాణం చేస్తారో చేయమని. బంటి అనేటోడికి ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు మందు తాగలేదు, ఒక్కరోజు సిగరెట్ తాగలేదు. వాడు తింటే ఒక బిర్యానీ తింటాడు, బుక్కెడు బువ్వ తింటాడు, తాగితే ఒక థమ్స్అప్ తాగుతాడు, ఒక వాటర్ నీళ్ళు తాగుతాడు. అంతే. వానికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వాని మీద అయినటువంటి కేసులు కూడా, తమ్ముని మీద అయినటువంటి కేసులు కూడా దేనికైనా అంటే ఒక మంచితనంతో సమాజంలో జరుగుతున్నటువంటి ఒకకి అన్యాయం జరిగితే, అక్రమాలు జరిగితే వానికి దగ్గరికి పోయే క్రమంలోనే జరిగినాయి. బంటి హత్యకు సమాజం స్పందించడానికి కూడా ఉదయం తెలుసు సాయంత్రం వరకు కూడా అందరు కూడా ఒరే వీని మీద ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది, వీడిని వేరేటోళ్ళు చంపిర్రా, ఎందుకు చంపిర్రా అనేటటువంటిది అలాంటిదే క్రియేట్ చేసి ఆ బంటి కుటుంబానికి కూడా సానుభూతి రాకుండా చేసి ప్రెస్ మీట్లో కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ కేసుల మీద ఎక్కువసేపు మాట్లాడిర్రు. ఆ మాట్లాడిన తర్వాత అందరూ కూడా బంటి యొక్క మరణాన్ని, బంటి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటటువంటి క్రమం జరిగింది. వీళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి. ఎదవల్లారా అలాంటివి చేయకరి, బంటి గురించి తెలుసుకొని మంచోడు కాబట్టి ఆయనకు ఇంకొక విషయం ఏంటంటే మంచి ఫాలోయింగ్ యూత్లో అందరికి ముందుంటాడు. బంటిని నిజంగా చెప్తున్నా, ఇక్కడ కులమని కాదు, బంటికి మాలోళ్ళ కంటే కూడా మాదిగోళ్ళలో ఎక్కువ దోస్తులు ఉన్నారు, బంటికి బీసీలలో యాదవులలో ఎక్కువ దోస్తులు ఉన్నారు, బీసీలలో గౌళ్ళలో దోస్తులు ఉన్నారు, అన్ని కమ్యూనిటీలలో దోస్తులు ఉన్నారు. బంటికి ఇంత దోస్తులు ఉన్నారు కాబట్టి భయపడి సూర్యాపేటలో బంటిని ఇక్కడ ఖననం చేస్తే బంటి యొక్క అంత క్రియలు కనుక ఇక్కడ జరిగితే సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుందని భయపడి వాళ్ళ యొక్క మేనమామ, పెద్ద మేనమామతోటి అది ఇది చెప్పేసి అన్నారానికి తీసుకుపోయినటువంటి క్రమం. బంటి మంచివాడు, మంచి గురించే పోట్లాడిండు. మీరు చెప్తున్నటువంటి అంశాలతోటి అతను బంటి ఏకీభవించి సమాజాన్ని సంస్కరించాలనే ముందు పడ్డాడు కాబట్టి ఆయన మీద కేసులైనా. ఆ కేసులను వాడేదో రియల్ ఎస్టేట్ తోటో, గుండాతోటో, పాన్ పరాగ్ బ్యాచో, జూన్ జూలైగా తిరిగో, గంజాయి తాగి వచ్చినటువంటి కేసులని చిత్రీకరించారు. ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. ఎదవల్లారా మీరు చెప్పినటువంటి అంశాలతోటి మాలాంటి వాళ్ళని చైతన్యమై ముందుకు పోతే మా మీద కేసులు అయితే మీరు రావట్లేరు. ఇలాంటి దగులుబాషి ఒట్టెజానేను, తీన్మార్ మల్లన్నను మీరు నమ్మకండి. ఎందుకంటే బీసీ వాదం మంచిది, గొప్ప వాదము. పిచ్చోడి చేతిలో రాయి లెక్క మంచి వాదం చెడ్డోని చేతిలోకి పోయింది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఒకటే నిమిషంలో ముగిస్తాం. తీన్మార్ మల్లన్న అనేటటువంటి వాడు రేవంత్ రెడ్డి వదిలిన బాణం. ఎట్టనంటే అసలు బీసీ వాదం మంచి వాదం అండి. ఇంకో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే 34 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు. 17 ఎంపీ స్థానాలలో 2 లెక్కన 34 ఇస్తామన్నారు, ఇయ్యలేదు. ఎంపీ అప్పుడు ఎందుకన్నారంటే కేసీఆర్ నొడగొట్టడం మన వల్ల కాదు, మీరు కాంప్రమైజ్ కారన్నారు. ఎంపీ అప్పుడు ఇవ్వలేదు. తర్వాత 29 జీవో తెచ్చి అన్యాయం తెచ్చారు. ఈడబ్ల్యూఎస్ జీవోను మేము కూడా చేస్తాం, దాన్ని తీసేస్తాం, మేము కోర్టులో కేసేస్తాం అన్నారు, అది చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లో కొత్త జాబ్ క్యాలెండర్లు వస్తుంటే 29 జీవో పోవాలి, ఈడబ్ల్యూఎస్ పోవాలి. కులగణన వచ్చినాక ఇటువైపు చర్చలు జరగకుండా మల్లన్న అనేటటువంటి వ్యక్తి చుట్టూ, మల్లన్న రెడ్లను ఉచ్చదాగమన్నది వైపు, మల్లన్న వైపు, ఈ రెండు ఇటువైపే తన చుట్టే ఈ చర్చలు జరుగుతూ వీటిని అన్నింటిని పక్కదోవ పట్టించారు. సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకత వస్తుందో, ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పైన వస్తుందో అప్పుడు మల్లన్న అనేటువంటి వాడు దిగుతాడు. చర్చ మొత్తం మల్లన్న చుట్టూ తిరగాలి. ఈ మంచి వాదం వేరేటువంటి చేతిలోకి పోతూ మంచి వ్యక్తి చేతిలోకి, మల్లన్న అనేటటువంటి వాడి చేతిలోకి పోవాలి. దీంట్లో కొంతమంది కూడా మల్లన్న చేతిలో ఉన్నారు. ఇది ఒక చేయలుగాని మూట. సక్సెస్ఫుల్ గా రేవంత్ రెడ్డి అనేటటువంటి వాడు మల్లన్న ద్వారా చక్కటి ఒక బీసీ వాదాన్ని ఇక్కడ రావాల్సినటువంటి స్థానిక సంస్థలలో కోటాన్ని పక్కన పెట్టించారు. ఎందుకంటే రేపటి నాడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు స్థానిక సంస్థలలో కనుక రేవంత్ రెడ్డి మనసులకే ఉంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లేకున్నా, బీజేపీలో ఉన్నా, సొంత పార్టీ పెట్టినా, ఇంకేదైనా చేసినా కింది స్థాయిలో సర్పంచుల కానించి రేవంత్ రెడ్డి మనసులే ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉండాలంటే బీసీ వాదం పక్కన పోవాలి, వాళ్ళ వ్యక్తులకే రెడ్లకే ఇంకొకళ్ళకి ఇచ్చుకోవాలి. కాబట్టి దీనిని ప్రీ ప్లానుడ్ మర్డర్ జరిగింది బీసీ వాదం పైన. ఈ ప్రీ ప్లానుడ్ మర్డర్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను పిల్ల పుట్టక ముందే
వాళ్ళు ఒక పిల్లకు ఏ పిల్ల మగబిడ్డ ఆడబిడ్డ అనేటువంటి పరీక్షలు చేసేటటువంటి కార్యక్రమము ఈ బీసీ వాదం అనేటటువంటి పురుడు పోసుకునేటప్పుడే ఇప్పుడు బలంగా బలపడుతున్నప్పుడే దాన్ని పురిటిలోనే చెప్పినటువంటి వ్యక్తులు తీన్మార్ మల్లన్న ఆయనకు సహకరించిన వాళ్ళు కాబట్టి వీళ్ళని సహకరించొద్దు, బీసీ వాదాన్ని బతికించుకోవాలి. అద్దంకి దయాకర్కి కూడా బుద్ధి చెప్తున్నాం. మాలపంటి విషయంలో ఇప్పటికైనా అన్ని కులాలు స్పందించాలని ఈ మీడియా వేదికగా చేతులెత్తి దండం పెడుతున్నాం. ఇది మొత్తానికి ఏదైతే నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ అయితే క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా నాయకులంతా కూడా ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తారని కోరుకుందాం. మరి చూడాలి, మరి ఇప్పటికైనా సరే ఏదైతే వాదాలని ముందు తీసుకుపోతా ఉన్నటువంటి నాయకులు ఆ వాదాలకు ఆశయాలకు అనుగుణంగా మరి ముందుకెళ్తారో లేదంటే పూటకొక వాదాలతోటి ముందుకెళ్తారో అనేటువంటి అంశాన్ని ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నా. నేను జర్నలిస్ట్ కంప్లీట్.